ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి కర్మ సంచిత కర్మ ప్రారబ్ధ కర్మ ఆగమిక కర్మ దగ్ధ నివారణ తులాభార కాల భైరవ నమో నమః. ఓం సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్యపూజాంచ కారయేత్. సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మదోషపీడోప ఉపశాంతయే. హరి ఓం. ఓం హ్రాం హ్రీం రోం సహ సూర్యాయ నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవంతునికి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్య అభిమానులకు, సూర్యనారాయణ స్వామి ఆశీస్సులు పొందే నిత్య నమస్కారం చేసేటువంటి బంధువులకు, యోగా గురువులకు, మెడిటేషన్ గురువులకి, సూర్యారాధన వలన పొందేటువంటి పక్షు జీవరాశులకు అందరికీ కూడా సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ 17/8/2024 నుండి 16/9/2024 వరకు ఏడాది తర్వాత సింహరాశిలో స్వక్షేత్రంలో రవి సంచార స్థితి జరుగుతుంది కనుక అందరిపైనను ఆరోగ్యకారకుడైనటువంటి సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. అదే కాకుండా ఈ నెల మొత్తంలో పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. వృషభ రాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు సింహరాశిలో స్వక్షేత్రకంగా సంచారం చేయడము, అర్ధాష్టమ రవి కారణం వలన వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఆసనం, యోగా, మెడిటేషన్, ఆసనం, ప్రకృతితో పర్యావరణంతో కూడుకున్న జీవనాన్ని ఏర్పాటు చేసుకోగలగాలి. లేకపోతే అర్ధాస్తమ రవి కారణం వలన దూర వాయు జల ప్రయాణాలలో ఇబ్బందులు, మీ జన్మ నక్షత్రం రోజున ఆదివారం పూట అమావాస్య అష్టమి తిథి ఎందున వీలైనంత వరకు మౌనంగా ఉండండి. గొడవలకు వెళ్ళొద్దు. మౌనంగా ప్రశాంతంగా ఎదుటి వ్యక్తులు ఏం చెప్పినా ఓపిక చేసుకొని వినండి. ఇష్టమైంది మాట్లాడండి. లేదు దాన్ని కాలానికి వదిలేసి నెట్టుకుపోయే ప్రయాణం చేయగలిగితే వృషభ రాశి వారికి మంచి స్థితి. ఏడాది తర్వాత రవి భగవానుడు సింహరాశిలో స్వక్షేత్రకంగా సంచారం చేయనప్పుడు ఇంకనూ మనం విజయం సాధించగలిగినట్లయితే ప్రతిరోజు స్నానం చేయగానే సూర్య నమస్కారాన్ని చేసుకోవడం, అలాగనే మనకు 12 రాశులలో 12 నెలలు ఎలా సూర్యుడు సంచారం చేస్తూ ఉంటాడో సూర్య నమస్కారాలు కూడా 12 ఉంటాయి కనుక ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రకమైనటువంటి ఆసనాన్ని వేయడం, శక్తి కలిగింది, ఓపిక కలిగింది, మనశ్శాంతి ఉంది 12 ఆసనాలు వేయడం, అలాగనే ప్రతి ఆదివారం పూట ఉదయం 6 నుంచి 7 గంటల వరకు రవిహోర ఉంటుంది. ఓం హ్రాం హ్రీం రోం సహ సూర్యాయ నమః అనేటువంటి మంత్రాన్ని 6 సార్లు తగ్గకుండా 27 సార్లు సమయం ఉంది, ఒక 108 సార్లు పారాయణం చేయడము యోగదాయకం. తెల్లడి జిల్లేడు వృక్షం దగ్గర దీపం పెట్టడం, బ్రాహ్మణుడికి దానం చేయడం, పశుపక్షాదులకు వాటన్నిటి కానీ పౌరాలకు కానీ గోధుమలను ఆహారంగా వేయడం యోగదాయకం అని చెప్పి గమనించాలి. వీలైతే సుందరకాండ పారాయణం వినడం, చదవడం సూర్యుడి యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించాలి. సముద్ర స్నానం చేయడం, ప్రవహించే నీటిలో గోధుమలని వేయడం, అలాగనే నదీ తీర ప్రాంతాలలో గాయత్రి మంత్రాన్ని, సూర్య గాయత్రి మంత్రాన్ని ఉచ్చరింపచేయడం యోగదాయకం అని చెప్పి గమనించాలి. ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు. ఈ పాత్రలో 12 రాసులు అచ్చు వేయడం జరుగుతుంటుంది. అలాగే సింహరాశిలో రవి భగవానుడు స్వక్షేత్రకంగా ఏడాది తర్వాత సంచారం చేయనప్పుడు ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్రను ఇలా ఒకసారి శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతూ ఉంటుంది.
ఇలా శబ్ద తరంగాలు సృష్టించడం వలన మానవుని యొక్క దేహంలో ఉన్న షట్చక్రాలు వికసింపచేయడం, మనోస్థైర్యం పెరగడం, అనుకుంటున్న అన్ని పనుల్లో ఆరోగ్యం మన సొంతమవడం, దుష్టగ్రహాలు దూరమవడం, నరదృష్టి శత్రు ప్రభావాలు తాంత్రిక ప్రయోగాలు దోషమవుతాయని చెప్పి గమనించాలి. కనుక ఈ పాత్రతో పాటు కాలభైరవ యొక్క పిరమిడు, డాలరు, కంకణము, మీ పేరుపైన ప్రత్యేకంగా కాలభైరవ స్వామి యొక్క హోమము చేయించి మీకు వీడియో కాల్ ద్వారా చూపించి ప్రసాదాన్ని మీకు కొరియర్ చేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం రాసి పంపించినట్లయితే సంపూర్ణంగా 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో మీకు తెలియజేయడం జరుగుతుంటుంది. చాలామందికి డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ యొక్క రాశిని తెలియచేస్తూ ప్రస్తుత కాలమాన ప్రకార గ్రహ గమనాలను తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని కాళభైరవ ఉపాసన చేత తెలియజేయడం జరుగుతుంది. కనుక మీ యొక్క పేర్లను జాతకాన్ని వాట్సాప్ ద్వారా పంపించగలిగినట్లయితే, ఆన్లైన్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలిగినట్లయితే సంపూర్ణ జాతకాన్ని చెప్పి మీరు విజయం సాధించేంత వరకు మా వైపు సలహాలు సూచనలు ఉంటాయని చెప్పి గమనించాలి. కనుక మన దగ్గర ఎవరి జాతకం చెప్పించుకున్నా మన యొక్క దేవాలయంలో శుద్ధాష్టమి, పూర్ణిమ, బహుళాష్టమి, అమావాస్య సందర్భంగా కాళభైరవ హోమం జరిగినప్పుడు మీ అందరికీ వీడియో కాల్ ద్వారా ప్రత్యక్ష ప్రసార పూజా కార్యక్రమం చేయించడం కూడా జరుగుతుంది. ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్కి గోత్రనామాలు పంపించగలరు. అలాగే భార్యాభర్తలు తరచుగా గొడవ పడుతున్నారా? జాతకంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయో తెలుసుకొని ప్రయాణం చేయడం వల్ల ఇద్దరి మధ్య విభేదాలు కూడా తొలగిపోయి ఇద్దరు అన్యోన్యంగా కలిసి ఉంటారని చెప్పి చేయడం జరుగుతుంటుంది. చాలామందికి ఈ మధ్యకాలంలో చిన్న వాటికి తలనొప్పి అని, బాడీ పెయిన్స్ అని, నరాల బలహీనత అని చెప్పి అనేక రకాలుగా మంది ఇబ్బంది పడుతుంటారు. వీరందరూ కూడా సూర్య ఆరాధన వలన, సూర్య నమస్కారం వలన, సూర్యకిరణాలు పడే ప్రాంతంలో మీరు కాసేపు నించోవడం వలన ఇలాంటి దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. ఈ యొక్క సంపూర్ణమైనటువంటి సూర్యుడి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం సూర్యనారాయణార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికన్నా మీ వ్యక్తిగత జాతకాన్ని ముందే మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అందరికన్నా అద్భుతమైన ఐశ్వర్య ఆనందకరమైనటువంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గడ్డసీమలు ప్రెస్ చేయండి, ఆలని బటన్ కూడా తెలియచేయండి. ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో లేదా మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి ఫార్వర్డ్ చేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.